డాక్టర్ గారు, మీ శోధనలో ఏం కనుక్కున్నారు? రోదనలా మొహాలు పెట్టారు. అప్పుడే అయిపోలేదు. తమరు ఎలక్షన్స్ అయ్యేంత వరకు నా మీద నిందలు వేసి బురద జల్లడానికి ఇలాంటివి చేస్తూనే ఉంటారని అర్థమైంది. నింద కాదు కనకం గారు, నిజం. ఇంకా పక్షర మంత్రిగా చేసిన దాన్ని, ఎమ్మెల్యేగా నిలబడిన దాన్ని మనుషుల్ని కిడ్నాప్ చేసేంత చీప్ పాలిటిక్స్ నేను చెయ్యను. అంత చీప్ మెంటాలిటీ నాది కాదు. దొరకనంత వరకే దొరలు, దొరికాక దొంగలే. క్లైమాక్స్ కూడా అదే. ఇదే వద్దనేది. మీ అత్తయ్యని గెలిపించడం కోసం నన్నిలా బ్యాడ్ చేయాలని చూస్తున్నావా? ఆవిడ్ని ఎమ్మెల్యేగా చూడడం కోసం నా మీద నిందలేస్తున్నావా? ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఊగిపోకండి కనకం గారు. ఏది కరెక్టో తెలుస్తుంది. తెలిసినప్పుడే చెప్పు. నీ అనుమానాలకి నన్ను బలిపశువుని చేస్తానంటే అస్సలు సహించను. ఢిల్లీ అధిష్టానం వరకు తీసుకెళ్తా. ఊరుకోను. మైండ్ ఇట్. ఓకే ఓకే, కానీ మీరు కూడా ఇది మైండ్లో పెట్టుకోండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసు. తప్పించుకోలేరు. అయినా ఇదే శాశ్వతం కాదు. తర్వాత మీరెక్కడికి వెళ్ళినా నో యూస్. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. కనకం గారు, శ్రీదేవి ఇక్కడ లేదా? మరి చెప్పొచ్చు కదండి, టెన్షన్తో చచ్చిపోయాం. పక్కనే వాళ్ళని పెట్టుకొని తనిక్కడ లేదు, టెన్షన్ పడకండి అని చెప్పనా? ఏంటి భూపతి? కరెక్టే కదా. ఎలా చెప్తారు భూపతి గారు? ఇక్కడ లేదు అంటే ఇంకెక్కడో అత్తయ్యే దాచిందని అక్షరకి తెలిసిపోతుంది కదా. ఎలా చెప్తారు చెప్పండి? ఏదో లేండి, తెలివిగా థింక్ చేసి ప్లేస్ మార్చి కాపాడారు. యునో, మరి ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు శత్రువు కన్నా ఒక అడుగు ముందే వెయ్యాలన్న పంధాని అనుసరించాను. వస్తుందని తప్పించా. నా గెస్ నిజమైంది. వచ్చింది, తిరిగి వెళ్ళింది. కనకం గారు, మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. ఆ కాసేపట్లో మనందరం జైలుకెళ్ళి రాళ్లు కొట్టి మరుగుదొడ్లు కడిగి చిప్పకూడు తింటున్నట్టు ఊహల్లో కూడా వెళ్ళిపోయాను. ఆ గతి మనకి పట్టదు భూపతి. గెలిచేది నేనే. అధికారం నాదే. రాజ్యం మనదే. సేవలు చేయించుకోవడమే. ఏ పని చేసేది ఉండదు. ఒకవేళ చెయ్యాలంటే అవును కనకం గారు, ఇంతకీ శ్రీదేవిని ఎక్కడ దాచారు? గోడలకి చెవులుంటాయి. చెప్పే టైంలో చెప్తాను. సస్పెన్స్. ఏదైతేనే ఫస్ట్ టైం అక్షర మీద మనం గెలిచామన్న సంతోషంగా ఉంది. అక్షర పట్టుకోలేకపోయిందన్న ఆనందం కూడా ఉంది. అత్తయ్య, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అత్తయ్య. ఇదే ఇదే రిపీట్ 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 అవుతుంది. ఎంజాయ్ యువర్ సెల్వ్స్. అక్షర, మన అనుమానం నిజం కాలేదంటే శ్రీదేవి గారిని కిడ్నాప్ చేసింది వీళ్ళు కదా? ముమ్మాటికి వాళ్ళేనండి. వాళ్ళు పడిన టెన్షన్ చూసాం కదా. శ్రీదేవి గారిని కూడా ఆ గదిలోనే బంధించుంటారు. మనం వస్తామని ముందే ఊహించి కనకం ప్లేస్ మార్చింది. ఆ విషయం మిగతా వాళ్ళకు కూడా తెలీదు. అందుకే అంత టెన్షన్ పడ్డారు. మరింక శ్రీదేవి గారిని ఎక్కడ దాచిపెట్టారో ఎలా కనిపెట్టాలి?
ఇక మనం కూడా చాలా జాగ్రత్తగా అడుగేయాలండి. లేదంటే ఆవిడ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఇక మన ప్రతి మూమెంట్ వాళ్ళు పసిగట్టని విధంగా ఉండాలి. కనిపెడదామండి. శ్రీదేవి గారిని రక్షిద్దాం. నిందితుల్ని చెరసాలకి పంపిద్దాం. హలో, గుడ్ మార్నింగ్. 10 minutesలో ఉంటాను. ఆఫీస్ నుంచి అక్షర. అది కూడా ముఖ్యమే, పదండి. ఏంటి మేడం, మీరెంతంటే గంతనే అని చెప్పారు కదా, తిప్పుతూనే ఉన్నారు. ఏమైంది? నువ్వు అడిగింది ఒక ఫ్రాంచైజ్ కాదు నర్సి, మొత్తం 2 రాష్ట్రాలకి బోర్డు మెంబర్స్ అందరి ఆమోదాలు సంతకాలు కావద్దు. యునో. సరే మేడం, ఈసారైనా అవజేయండి మేడం. ఫినిష్ చేస్తా. కూర్చోండి. భూపతి గారు, మీరు ఆఫీస్కి వచ్చారా? ఓకే, శృతి మీరు రిసెప్షన్ దగ్గరికి రండి. ఏంటి శ్రావణమ్మా? ఇతను నర్సి అని మన మనిషే. హాయ్, నమస్తే. హలో అండి. ఆఫీస్కి తీసుకొచ్చావంటే ఏదో విషయం ఉన్నట్టుంది. యా, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి అరవింద్ ఫ్రాంచైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు కదా. అయితే ఈయనకు కూడా ఒకటి కావాలంట? ఒకటి కాదు భూపతి గారు, మొత్తం అన్ని. మొత్తం ఒక్కడికే ఎలా ఇస్తావు శ్రావణి? 200 మంది అర్హులైన వాళ్ళకు కదా బావగారు ఇమ్మంది. 200 మంది ఉన్నారు శృతి. నిజమా? అబద్ధం అయితే మనం చెప్పం కదా. మనం సంతకాలు చేస్తే అయిపోతుంది కదా. యునో. ఇది ఫ్రాడ్ అవుతుందేమో కదా శ్రావణమ్మా? మీ ఒక్కొక్క సంతకానికి ₹1,00,00,000 వస్తాయి. ₹1,00,00,000 యునో. ₹1,00,00,000? ఓ, ఏంటి, ఒక్క సంతకానికి ₹1,00,00,000? మరి మనకి లాభం లేకుండా ఊరికే ఒప్పుకుంటానా? కానీ మీరు ఫ్రాడ్ అంటున్నారుగా, వద్దులేండి. శ్రావణి, అయ్యో, నరంలేని నారిక ఏదో అంటుందిలేమా, దానికి వద్దు అని వదులుకోకూడదు శ్రావణమ్మా. ఇప్పుడు మనసు చెప్తోందిలే, వస్తున్న లక్ష్మిని కాదనకూడదని. అవును, మాకోకే, సంతకాలు చేసేస్తాం. అయితే చేయండి. ₹1,00,00,000. మిమ్మల్ని ఎలా పడేయాలో నాకు తెలీదా? చెరకు 1,00,00,000 పోయినా నాకు 18 కోట్లు మిగులుతాయి. శ్రావణమ్మా, తీసుకో. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు సార్థకత చేకూరింది. ఎస్, అవును, మెయిన్ పురంధరి కథ చేయాల్సింది. ఉందా? లోపలుంది, చేద్దాం. అయినా మనం వెళ్తే నమ్ముద్దా? పదండి. పద పద పద. పదండి. హాయ్ పురందరి, బాగా బిజీగా ఉన్నట్టున్నావు. చెప్పండి. అదే, మన యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రాంచైజీలు ఇద్దాం అనుకున్నాం కదా. మనం అనుకోలేదు. అది మన ఆలోచన కూడా కాదు, ఎండి అరవింద్ గారిది. అరవింద్ గారిదేలి పురందరి. మంచి కార్యానికి మా వంతు కృషి మేము చేశాము. అర్హులని గుర్తించాం. మీరే? మేము కూడా బోర్డు మెంబర్సే కదమ్మా. ఆ కష్టం అరవింద్కి ఎందుకులే అని మేమే కష్టపడి ఆ 200 మందిని శోధించి సెలెక్ట్ చేశాము. యా, ఇదిగో. ఇదిగో. ఏంటది? వాళ్ళ డీటెయిల్స్ ఉన్న ఫైల్ పురంధరి. అందరం సైన్ చేసేసాము, నువ్వు కూడా చేస్తే అయిపోతుంది. సరే, ఇవ్వండి.
నా సైన్ చేస్తే అయిపోతుందా? అంతే. పక్కా ఓపెన్ చేసేసి సెల్లో వీడియోలు పెట్టిస్తాం మేడం. మీరు కూడా వచ్చే పని లేదు మేడం. ఓహో, మాకు ఆ కష్టం కూడా లేదన్నమాట. ఇంతకీ ఈయనెవరు? ఫ్రాంచైజెస్ కి పర్సన్. మరి మీరు ఒక్కరే వచ్చారే? మిగతా 199 మంది ఏరి? అంతమంది ఇక్కడికి రావాలంటే ఇబ్బంది కదా పురందరి. ఎవరికి? లేని వాళ్ళని తీసుకురావడానికి మీకు ఇబ్బందా? అలా చూస్తారే. నువ్వు రాంగ్ వేలోనే ఆలోచిస్తున్నావుగా. మీది కరెక్ట్ వే కానప్పుడు నాకిప్పుడు అలానే అనిపిస్తుంది అని నువ్వు ఊహించుకుంటున్నావు. నావి ఊహలే అయితే ఈ అర్హుల్ని డైరెక్ట్గా తీసుకురండి. సరే తీసుకొస్తాం, ముందు సంతకం పెట్టు. తీసుకొచ్చిన తర్వాతే. వాళ్ళు అర్హులు అని తేలిన తర్వాతే పేర్లు రాసి ఫైల్ ఫిల్ చేస్తే సంతకం పెట్టను, సంతకం పెట్టను, సంతకం పెట్టను, సంతకం పెట్టను, సంతకం. పురందరి అరవకో, అరవకో, అరవకో. నీకంటే నేను ఇంకా గట్టిగా అరవగలను. ఫేక్ ఫైల్ తెచ్చి ఫ్రాడ్ చేయాలని చూస్తున్నారా? నేనుండగా అది జరగదు. ఇది వదినా, ఇలా ఎవరికి బెదరకుండా భయపడకుండా స్ట్రాంగ్ గానే ఉండాలి. చెప్పుతో కొట్టినట్టు ఇలాగే మాట్లాడాలి. వీళ్ళని కొట్టినా తప్పులేదు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నువ్వు క్రియేట్ చేస్తూ ఎవరిని అంటున్నావు? ఏం చేశాను నేను? అంతా వింటున్నాం కదా, మళ్ళీ చెప్పాలా? ఈయన ఉద్దేశం ఏంటి? నువ్వు దాన్ని వాడుకోవాలని చూస్తుందేంటి? ఉపాధి కరువైన అర్హులకు ఉచితంగా ఫ్రాంచైజీలు ఇచ్చి ఈయన ఆదుకోవాలనుకున్నారు. అంత మంచి పనిని కూడా నువ్వు అమ్ముకోవాలని చూస్తున్నావే. నీకు కొంచెమైనా సిగ్గుందా? అక్షర, ఊరికే మాటలు వదలకు. నేను అమ్ముకోవడం ఏంటి? ఆధారాలు లేకుండా బురద జల్లుతున్నారా? ఆహా, బురద జల్లేస్తుందా? ఆ 200 నంబర్లు ఇవ్వు, నేనే మాట్లాడతాను. నీళ్లు నమ్ములుతున్నారే, అడుగుతున్నారుగా, ఇవ్వండి. కష్టపడి శోధించి అర్హుల్ని పట్టుకున్నాము అన్నారు కదా, ఇప్పుడు ఇవ్వండి. అంటే అది ఒక బుక్ లో రాసాము, ఆ బుక్ ఇంట్లో ఉంది. ఇక్కడే తెలియట్లేదా నేను బురద చల్లుతున్నానో లేదా మీరే అమ్మకానికి పెట్టారో అని? అదేం లేదు అక్షరా. ఇలాంటి వేషాలు ఇక్కడ వెయ్యొద్దు. పెట్టిన పెట్టుబడి పోతుంది, మీరు పోతారు. చూడండి, రుద్ర గారు నన్ను నమ్మి అప్పగించారు. నా నమ్మకానికి మచ్చ వచ్చిందంటే తేవాలని చూస్తున్న వాళ్ళని ఎవ్వరినీ వదలను. మీకు మంచి చేయడం ఎలాగో చేత కాదు. కనీసం చేస్తున్న దాంట్లో ఇలా బ్లాక్ బిజినెస్ చేయాలని చూస్తే తోలొలి చేస్తా. అదేం లేదు అక్షరమ్మా, టాటా మిస్ అయింది. మరి ఈ ఫైల్ అవ్వలేదే? మా అక్క కాకుండా ఇంకా మరొకరుంటే మీ పని అయిపోయేదిగా. అయ్యో లేదు బావగారు. పళ్ళు రాలగొడతా. ఆదాయం లేకుండా మీరు సర్వీస్ చేస్తున్నారంటే మేం నమ్ముతామా? ఇంకేం చెప్తాం మేము? బయట పడిపోయాక ఇంకేం చెప్పలేరు కదా. మాకు ఉద్దేశం లేదు. లేకపోతేనే మీకు మంచిది. ఉన్నది తీసేయండి. గెట్ లాస్ట్. ఏంటి మీరు ఎంత చెప్తే అంత? అనవసరంగా మిమ్మల్ని నమ్ముకొని వచ్చా. ఇంతకంటే ఇన్సల్ట్ ఉంటుందా? ఒక్కటి కూడా ఐసవద్గా కర్మ. కర్మ కాదిది. వీళ్ళిక్కడ ఉండడం మండిపోతుంది. వీళ్ళు అస్సలు మారరే. ఆఖరికి ఇందులో కూడా స్కామ్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళ బుద్ధే అంతొదినా.
అయినా మీరుండగా ప్రాబ్లం రాదులేండి. ఎలా రాణిస్తాను అక్షర? అనుకున్న ప్రకారమే కదా ఫ్రాంచైజీలు ఇవ్వాలి. అప్పుడే కదా తమ్ముడు అనుకున్నది నెరవేరుతుంది. ఆ అర్హులను కూడా మనమే ఒక టీం పెట్టి సెలెక్ట్ చేద్దాం. అలాగే చెయ్యాలి అక్షర, చేద్దాం. అత్తయ్య, ఇంటికి రమ్మని ఫోన్ చేశావు, ఏమైనా గుడ్ న్యూసా? నా బొందే బాధాకరమైనదే. మీతో నన్న పంచుకుంటే కాస్త తగ్గిపోతుందని రమ్మన్నాను. ఏమైంది కనకం గారు? మీకిచ్చిన టికెట్ మీ పార్టీ తీసేసుకుంటాను అందా? వేసిన నామినేషన్ వెనక్కి లాగేసుకోమని చెప్పిందా? అబ్బా భూపతి, అదే జరిగితే గుండె ఆగుతుంది. ఇలా ఉంటానా? భూపతి గారు, కనకం గారిని చెప్పనివ్వండి. ఏం జరిగింది కనకం గారు? ఐటీ వాళ్ళు ఆఫీస్కి పిలిస్తే ఎత్తుకెళ్ళింది ఇస్తారేమో, నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఎలక్షన్స్లో ఖర్చు పెట్టొచ్చని ఎంతో ఆశగా వెళ్ళా. ఒకసారి మంత్రిగా చేశానన్న మర్యాద లేకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఎలా వచ్చింది ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపించారు. లెక్కల్లేని వాటికి అన్నేం చెప్తాను? ఒకే ఒక్కటి చెప్పగలిగా, దానికి చెవిదిద్దులే వస్తాయని ఇదిగో అవే ఇచ్చారు. వామ్మో, అంటే మొత్తం ఇంకేంటి, సర్వమంగళమే. అయినా కలెక్టర్ మాట నమ్ముతారా? మాజీ మంత్రి గారన్న భయమే లేదా? అది అడిగాను శ్రావణి. ఆ గౌరవంతోనే జైల్లో పెట్టట్లేదు మేడం అన్నారు. ఆ మాటకి ఏం మాట్లాడాలో తెలియక లేచి చేతులు ఊపుకుంటూ వచ్చేశాను. అర్థమైంది. ఎలా వెళ్ళారో అలానే ఉత్తి చేతులతో వచ్చారన్నమాట. అవును. సో సాడ్ అత్తయ్య. ఇంతకీ మీరెందుకిలా ఉన్నారు? ఏం చెప్పమంటారు కనకం గారు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఆ రుద్ర ఆఫీస్ ని ఏల్దాం అనుకుంటే అరవింద్ ఎండి అయ్యి నీళ్లు చల్లాడు. వేరే విధంగా అయినా గుంజుదాం అనుకుంటే ఆ అక్షర పురంధరిని బోర్డు మెంబర్ చేసింది. ఒక్క సంతకం చేస్తే 20 కోట్లు వచ్చేవి. చేయకుండా ఆపేసింది. యునో, వచ్చే 20 కోట్లు ఆగిపోయాయా? ఛ! వాళ్ళు మా మీద చేస్తున్న డామినేషన్ కూడా ఎక్కువైపోయింది కనకం గారు. శ్రావణమ్మ 50 కోట్లు పెట్టుబడి పెట్టినా కూడా కిక్కురు మనకుండా ఉండాల్సి వస్తుంది. అంత పెట్టుబడి పెట్టాను కాబట్టే అండి. పోవే, మీరు మీ ఆఫీస్ అని వచ్చేలేకపోతున్నా. అలా తెలివిగా ఆ అక్షరే ఇరికించుంటుంది. ఈ అవమానాలన్నీ తిప్పుకొట్టడానికి ఇక మీ గెలిపే ఆధారం. అది నీ మీద ఆధారపడుంది. ఎలక్షన్స్లో పంచడానికి నువ్విస్తావు కదా? అందులో డౌటే లేదండి. నేను డెఫినెట్ గా ఇస్తాను. డబ్బు నా తమ్ముడిదే కదా. మీ దగ్గర ఐటీ దాడులు చేయించినట్టు మా ఇంట్లో చేయించలేదు. విక్రమ్ పెళ్లి అయిపోతే వాడి పెళ్లి సరదా తీరిపోతుంది. నేనెంత అడిగితే అంత వస్తూనే ఉంటుంది. అవతల వేరే జమీందార్ ఫ్యామిలీ, అటు నుంచి కూడా లారీలు రావచ్చు. యునో, అబ్బబ్బబ్బా, వింటుంటేనే మనసు పులకరించిపోతుంది. ఆ రుచి తింటాం కూడా జరుగుద్ది కనకం గారు. మీరు ధైర్యంగా మీ ప్రచారాన్ని మొదలు పెట్టండి. మంచి ముహూర్తం చూసి తమ్ముడి పెళ్లి జరిపించేసి శ్రావణమ్మ లారీలు డబ్బు దించేస్తుంది. మీరిలా పంచేద్దురు గాని అలా గెలిచేద్దురు గాని మీరు గెలవాలి. బుజ్జమ్మకై చిత్తుగా ఓడి డిపాజిట్ కూడా గల్లంతవ్వాలి. ఎస్, అది మేం చూడాలి. యునో, చూస్తారు. నన్నింత క్షోభ పెడుతున్న అక్షరని నేను పెట్టే కష్టాలు చూస్తారు, చూపిస్తాను. అత్తయ్య గారు,
మనం ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని దాని ప్రకారమే వెళ్దాం. ముఖ్యమైన విషయం అత్తయ్య గారు, గవర్నమెంట్ ప్రోటోకాల్ రూల్స్ ప్రకారం ప్రచారానికి వాటికి నేను రాకూడదు. బట్ బ్యాక్గ్రౌండ్ లో ఎంత వర్క్ చేయాలో అంత చేస్తాను. అది చాలు కదా అక్షర. నువ్వు ఒక దారి వేసిచ్చే, పక్కాగా అమలు చేద్దాం. వాళ్ళు రెచ్చిపోయినా తొక్కి పారేస్తాను. ఏవండి, ఆవేశానికి అస్సలు తావివ్వకూడదు. ఎటువంటి బ్లాక్ మార్క్ మనకు పడకూడదు. ఈ యుద్ధానికి కావాల్సింది ఆయుధాలు కావండి. ఆలోచనలు స్ట్రాంగ్ గా ఉండాలి. బుద్ధినే వాడాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి.